మంది అంగన్వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున ధర్నా చౌక్లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను వారి నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోగా వారిపైనే నిర్బంధానికి దిగడం దారుణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా అంగన్వాడీ యూనియన్ నాయకులతో వెంటనే చర్చించి వారి న్యాయమైన వేతనాల పెంపుదల తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని నిన్న అంగన్వాడీ కార్యకర్తల్ని తెల్లవారుజామున టెంట్లు పీకి మగ పోలీసులతో సహా అందరినీ అరెస్ట్ చేశారు. వారిని వ్యానుల్లో జీపుల్లో తీసుకువెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు. కనీసం ఎక్కడా కూడా ఆపకుండా గంటల తరబడి తిప్పారు. కనీసం వాళ్ళకి టాయిలెట్ల అవకాశం కావాలని చెప్పేసి కోరినా ఎక్కడ పట్టించుకోలేదు. ఆఖరికి ఏలూరు పెరేడ్ గ్రౌండ్స్లో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆ వ్యాన్ని పెట్టాక అక్కడ మీడియా వాళ్ళు వెళితే మీడియా వాళ్ళని కూడా అనుమతించలేదు. అంటే ఉగ్రవాదుల్ని ఏ రకంగా చూస్తుందో ప్రభుత్వం అదే పద్ధతుల్లో అసలు జీతాలు పెంచుతామని వాళ్లే హామీలు ఇచ్చి 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు పెంచకపోవడం అనేది ఏ రకంగా మంచి ప్రభుత్వం. ఏ రకంగా చూసినా కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని విస్మరించి ఈ రకంగా అమానుషంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని నిన్న అంగన్వాడీ కార్యకర్తల్ని తెల్లవారుజామున టెంట్లు పీకి మగ పోలీసులతో